కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత బలరాముడు శ్రీకృష్ణుడితో సోదరా, నువ్వు ఎంత చేసి నడిపించిన మహాభారతం నుండి ప్రజలు ఏం నేర్చుకుంటారు అని అడుగుతాడు. అందుకు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు: ధర్మరాజులాగా జూదం ఆడకూడదు. ఒకవేళ ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా మాట ఇవ్వరాదు. ధృతరాష్ట్రుడిలాగా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా పరాయి వారి మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వరాదు. దుశ్శాసనుల ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలా గర్భంలోని శిశువును చంపాలనుకోకూడదు. గాంధారిలా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేసినా చూడకుండా ఉండకూడదు. పరీక్షితుడిలాగా తన రాజ్యాన్ని చూసి గర్వంతో ఉండకూడదు. ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏం చెప్పినా నిజం అని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని బలరాముడు శ్రీకృష్ణుడికి